జంబలకడి బొంబ, శుభలగ్నం, శుభ సంకల్పం, మావి చిగురు ఇవన్నీ చెప్పగానే మనకు ఒక యాక్ట్రెస్ గుర్తొస్తారు. ఆమె మంజుల. అదేంటి ఆమని గారు కదా అని డౌట్గా ఉందా? మరి ఆ మంజుల ఈ ఆమనిగా ఎలా మారారో ఆమని గారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు. హలో ఆమని గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు, చాలా ప్లెజెంట్గా ఉన్నారు. ఈ మంజుల ఆమని ఎలా అయ్యారు? మంజుల అనేది మా ఇంట్లో పేరెంట్స్ పెట్టిన పేరు. అది ఆమె అనేది సినిమాలో వచ్చిన పేరు. ఈవి గారు పెట్టారు జంబలకడి పంబ సినిమాలో. నాది తెలుగు నా ఫస్ట్ మూవీ అది. సో ఆ మూవీలో డైరెక్టర్ గారు పెట్టిన పేరు ఆమని. ఇప్పటిదాకా ఆమనిగానే ఉండిపోయాను. చాలా మంది స్క్రీన్కి వచ్చే రాగానే స్క్రీన్ నేమ్ అనేది యాడ్ అవుతుంది. పాత పేరు తీసేసి స్క్రీన్ నేమ్ పెట్టుకుంటారు. మీరు ఈవీవి గారిని అడగలేదా, నా పేరు బాగానే ఉంది కదా ఆమని ఎందుకు అని? లేదు, నాకు ఆమని పేరు నచ్చింది. ఎందుకంటే మీనింగ్ తెలీదు. డైరెక్టర్ గారు పెట్టారంటే ఏదో సంథింగ్ ఆ పేర్లో ఏదో ఒకటి ఉంటుంది, ఏదో అనుకుని పెట్టుంటారు. అంత పెద్ద డైరెక్టర్ పెడుతున్నారంటే ఏదో ఉంటుందిలే అనుకుని నేను కూడా ఏం అడగలే. స్క్రీన్ మీద ఆమని గారు ఎలా ఉంటారో అదే మాకు తెలుసు. బిహైండ్ ద స్క్రీన్ ఆమని గారు ఎలా ఉంటారో మీరు చెప్తేనే మాకు తెలిసింది. సో అంత ఎట్లా ఓపెన్ అయ్యారు మీరు? బేసిక్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీరు, కానీ ఎందుకు అంత ఓపెన్ అవ్వాలనిపించింది మీకు? ఏం చెప్పాను అంటే చాలా మంది డైరెక్టర్స్ నా స్టిల్స్ చూసి అరే అమ్మాయి భలే ఉంది అని చెప్పేవాళ్ళు, కానీ మీరు డైరెక్ట్గా వచ్చి చూసేసరికి ఫోటోకి అండ్ బేసిక్గా మీరు ఫోటోజెనిక్ ఫేస్, ఫోటోకి డైరెక్ట్గా చాలా డిఫరెన్స్ ఉంది అన్న ఫీలింగ్ చాలా మంది డైరెక్టర్స్. అది నిజం, ట్రూ, 100% నిజం అది. ఎందుకంటే ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు ఫొటోస్ చూసి ఫస్ట్ ఫొటోస్ వెళ్ళేది మనకు మేనేజర్ ద్వారా. ఫొటోస్ చూసి చాలా బాగుందని రంపించేవారు. నేను వెళ్ళిన తర్వాత నేను వీలైనంతవరకు బాగా ట్రస్ట్ చేసుకుని వెళ్ళేదాన్ని. అలా చూసి ఏదో చెప్పలేక రేపు చెప్తామో పంపించేవారు. కొంతమంది అయితే ఓకే మా ఇది హీరోయిన్కి సిస్టర్ క్యారెక్టర్ నుంచి చేస్తారా అనేవాళ్ళు, ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి చేస్తారా అనేవాళ్ళు. నేను లేదు సార్, నేను హీరోయిన్గానే చేయాలనుకున్నాను, చేయని చెప్పి వచ్చేసేదాన్ని. ఫస్ట్ సినిమా జంబలకడి బొమ్మ ఒక టిపికల్ క్యారెక్టర్, మీ అందులో స్టోరీ కూడా టిపికల్ గానే ఉంటుంది. ఆ స్టోరీ విన్నప్పుడు, మీ క్యారెక్టర్ విన్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళి అద్దం ముందు నిల్చుని మీరు ఆలోచించింది ఏంటి ఆమని గారు? అంటే నాకు ఆ టైంలో ఆ క్యారెక్టర్ గురించో, ఆ టిపికల్ క్యారెక్టర్, టిపికల్ స్టోరీ ఇవన్నీ అనిపించాయి. నాకు ఒక మంచి హీరోయిన్ క్యారెక్టర్ దొరికింది. ఒక పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నాను, అలాగ ఒక పెద్ద హీరో. అప్పుడు నరేష్ గారు పెద్ద హీరో ఆ టైంలో. సో ఆయన పక్కనే హీరోయిన్గా పెద్ద డైరెక్టర్తో ఆల్ ఆర్టిస్ట్ ఒక్క ఈ బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, ఇంకా శ్రీలక్ష్మి గారు, ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆర్టిస్ట్. అందులో అంతమంది ఆర్టిస్ట్ మధ్యన నేను అన్నపూర్ణమ్మ గారు, సో వాళ్ళ మధ్యన నేను యాక్ట్ చేస్తున్నాను. అంతమంది అందరూ సీనియర్ ఆర్టిస్ట్. సో అది నాకు చాలా గ్రేట్ అనిపించింది ఆ టైంలో. జంబలకడి బొమ్మ రిలీజ్ అయింది, మీరు సక్సెస్ అయ్యారు. తర్వాత వాటంతట అవే క్యారెక్టర్స్ వచ్చాయి. అప్పుడు దాకా చాలా స్ట్రగుల్ అయ్యారు. ఏదైనా ఒక పాయింట్లో, అంటే జంబలకడి పంబ ముందు వరకు ఏదైనా ఒక పాయింట్లో అబ్బాయి ఇంకా వదిలేద్దాం, మన వల్ల కాదు అన్న ఫీలింగ్ వచ్చిందా మీకు ఏదైనా ఒక పాయింట్లో? అసలు వచ్చి ఒక 6 monthsకి నాకు వెక్స్ అయ్యాను. ఏంటిది, ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్ క్యారెక్టర్ అంటారు, మనం అనుకుని ఏమొచ్చాము సిస్టర్ క్యారెక్టర్ అంటారు. సో దాని కాదు కదా వచ్చింది. అంటే ఏదో సినిమాలో చేయాలి, కనబడాలి, మళ్ళీ ఏదో డబ్బుల కోసం సంపాదించాలి, సిస్టర్ క్యారెక్టర్ డబ్బులు ఇస్తారు. సో అది కాదు కదా నా ఎయిమ్ ఏంటి, నా అచీవ్మెంట్ ఏంటి, నేను హీరోయిన్ అవ్వాలని వచ్చాను. అవ్వట్లేదు, సరే వద్దులే, లేకపోతే ఇంకా మాకు ప్రాప్తం లేదు కదా, అంతే కదా, నాకు లేదని రాసి పెట్టినప్పుడు మనం ఇంకా ట్రై చేయడం వేస్ట్ అని. సో ఇంకా బెంగళూరు వెళ్ళిపోదాము. మా నాన్నగారు కూడా ఫస్ట్ స్టార్టింగ్ వద్దన్నారు. మా నాన్నగారు చెప్పినట్టే అయ్యింది కదా, సరే వెళ్ళిపోదామని ఇంకా నేను డిసైడ్ అయిపోయి మా మమ్మీతో చెప్పాను, అమ్మ వెళ్ళిపోదామమ్మా, ఎందుకు ఇంకా అంటే మా అమ్మ చాలా ధైర్యం ఇచ్చింది. వద్దు, ఇంకా ఒక 6 months ట్రై చేద్దాము, భయపడొద్దు, నేను ఉన్నాను కదా, చేద్దాము, చూద్దాం, అంకేస్ అవ్వలేదంటే వెళ్ళిపోదాం, ఏముంది, మనకి ఇల్లు ఉంది, మన ఊరుంది, అలా వెళ్ళిపోదాము, హ్యాపీగా ఉందాము, ఏదో జాబ్ చేసుకుంటే పెళ్లి చేస్తా, నీకు ఏం కావాలో చేసుకుందాము, టెన్షన్ అవ్వదు, ఇంకొక 6 months ఓపిక ట్రై చేద్దామని మా అమ్మ ధైర్యం చెప్తే అప్పుడు ఇంకొంచెం మళ్ళీ ఆ తర్వాత అలా మూవ్ అయ్యాను. మీకు అంత ఇష్టం సినిమాలంటే, ఎట్లయినా హీరోయిన్గా నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి అనుకున్న ఆమని గారు ఒక పెద్ద హిట్ వచ్చింది. తర్వాత హిట్స్ మీద హిట్స్ వస్తూనే ఉన్నాయి. అంటే నంది అవార్డ్స్ రావడం, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ రావడం,
ఒక ఎరాని చూశారు మీరు. అలాంటి టైంలో పెళ్లి చేసుకుని స్క్రీన్కి దూరం అయిపోవడం ఇప్పటికీ అందరికీ అదొక క్వశ్చన్ మార్క్. సో మీరు కూడా నవ్వుతున్నారు. అంటే నేను అది చేసింది తప్పు అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు అనిపించలేదు. అంటే మేము అడుగుతుంటే అనిపిస్తుంది. లేదు, నేను ఫీల్ అవుతాను. మీరు అడగకపోయినా ఇప్పుడు ఫీల్, ఎందుకంటే చాలా మంచి మంచి క్యారెక్టర్స్ నేను మిస్ అయ్యాను. ఎంతగా మిస్ అయ్యానంటే ఎన్నో క్యారెక్టర్స్ నేను చేయలేదని డ్రాప్ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. అది నాకు తెలుసు. నన్ను అడిగి నేను చేయలేదంటే ఆ సినిమా వాళ్ళు ఆపేసుకున్నారు కూడా. చాలా ఫీల్ అయ్యి ఉంటారు కదా, అరే అనవసరంగా. బట్ ఫ్యామిలీ లైఫ్ని ఎట్లా ఎంజాయ్ చేశారు? బాగానే ఉండింది, ఫ్యామిలీ లైఫ్ కూడా బాగానే ఉండింది. అది కూడా ఏమైనా అది పర్సనల్ లైఫ్ బాగుంటుంది, అది వేరు, అది హ్యాపీ వేరు. బట్ నేను ఇష్టపడి వచ్చింది ప్రొఫెషనల్ని మిస్ అయ్యాను అనేది, అది ఇంకా ఎక్కువ బాధ కూడా ఉండింది పక్కన. కానీ మీకు ఆ పాయింట్లో అది ఇంత మంచి కెరియర్ వెళ్తుంది ఎందుకు ఇప్పుడు అని బ్యాక్ బోన్గా ఉండి చెప్పిన వాళ్ళు ఎవరు లేరా ఆమని గారు? చాలా మంది చెప్పారు, మా అమ్మాయి చెప్పారు. మా అమ్మాయి బ్యాక్ బోన్ నాకు. మా అమ్మ అయితే ఇంకా తలలో ఏడ్చింది లిటరల్గా. వద్దు నాన్న చేసుకో, నువ్వు ఒకవేళ నీకు అంత ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవాలని, వదిలొద్దు, నువ్వు ఎంత కష్టపడి వచ్చావు నీకు తెలుసు కదా, ఇండస్ట్రీ వదిలొద్దని ఎంతోమంది అయితే చెప్పించింది. ఆ టైంలో నాకు ఎక్కలేదు. ఎక్కింది, బట్ సిచ్యుయేషన్స్ అలా ఉండింది. సరదాగా ఒక టైం మిషన్ ఉంది, మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మీ మ్యారేజ్ ఆ రోజుల్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఆమని గారు ఆ టైంకి పెళ్లి చేసుకుంటారా? నెవర్ చేసుకోరు. ఈ సినిమాలో చేస్తా. ఇది బాగుంది కదా, మీకోసమైనా టైం మిషన్ పెట్టాలి. బాగుంటుంది కదా, 20 years అలా బ్యాక్ వెళ్ళిపోతే హ్యాపీగా. వీలైతే చిరంజీవి గారు, వెంకటేష్ గారు వాళ్ళ పక్కన కూడా చేసిస్తాను. చిరంజీవి గారు అంటే గుర్తొచ్చింది, మీరు చిరంజీవి గారి ఫోటోలు అన్ని కలెక్ట్ చేసుకుని మీ దిండి కింద పెట్టుకొని పడుకున్నా కూడా మీకు ఆయనతో ఆఫర్ ఆఫర్ వచ్చింది, రాలేదని మిస్ అయిపోయింది. అది ఎట్లా జరిగింది తెలియదు నాకు కూడా, తెలియదు. మిరాకల్ అది. ఎందుకో డేట్స్ తీసుకున్నారు, అన్నీ ఓకే అయింది. నేను చిరంజీవి గారితో కూడా మాట్లాడాను కూడా, అన్నీ ఓకే అంతా అయింది. మళ్ళీ 15 days తర్వాత ఎందుకో తెలియదు రీప్లేస్. ఎప్పుడైనా ఆ కలెక్షన్స్ అన్ని చిరంజీవి గారికి చూపించారా? అక్కడ ఆ సినిమాలో చూపిద్దాం అనుకున్నా, ఆ షూట్ లో వెళ్ళినప్పుడు చూపిద్దాం అనుకున్నాను. ఆయన పక్కన ఎప్పుడైనా ఒక ఫ్యాన్ గానే ఫీల్ అవుతాను. మీరు ఒక యాక్ట్రెస్, అంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది, ఆయన కూడా మనతో పాటు కొలీగ్ కాకుండా సరే ప్లీజ్ ఒక పిక్ కావాలండి, అదే సో తీసుకున్నాను. మీ కళ నెరవేరుతుంది అంటారా ఆమని గారు? తెలీదు, నెక్స్ట్ జన్మం అని ఉంటే అంటే రామ్ చరణ్ కి మదర్గా యాక్ట్ చేస్తారా? చేస్తా. చిరంజీవి గారికి చెల్లెలుగా మాత్రం యాక్ట్ చేయరు కానీ రామ్ చరణ్ గారికి తల్లిగా యాక్ట్ చేస్తాను కానీ చిరంజీవి గారికి చెల్లిగా చేయను. వచ్చింది కదా ఆఫర్, నేను చేయలేదు. శుభ సంకల్పం మీకు మీకు నంది అవార్డు వచ్చినట్టుంది ఆ సినిమాలో. అవును. యా, మీ ఫీలింగ్ ఏంటి ఆమని గారు? అంటే అంత పెద్ద సినిమా కమల్ హాసన్ గారితో చేయడం, అంతమంది పెద్ద పెద్ద వాళ్ళతో చేయడం, అసలు ఏంటి? బాలు గారు ప్రొడ్యూసర్, కే విశ్వనాథ్ గారు డైరెక్టర్, కమల్ హాసన్ గారు హీరో, మొత్తం లెజెండరీ. అక్కడ నేనేమో ఒక చిన్న ఏమంటారు స్క్వరీల్ లాగా అక్కడ. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పలేనండి. అప్పట్లో ఒక భయం ఉండేది, ఎట్లా వీళ్ళ మధ్యన పోయి నేను యాక్ట్ చేస్తాను బా ఎలా ఉంటానో అని. సో ఫస్ట్ డే లోపలికి వెళ్ళేదాకా భయం. వెళ్ళిన తర్వాత అందరూ డైరెక్టర్ గారు కానీ బాలు గారు కానీ, నా బర్త్డే వేరే జరిగింది అక్కడ ఆ రోజు. ఒక వెళ్ళిన నెక్స్ట్ డే నా బర్త్డే November 16. ఓకే. సో అక్కడే సెలబ్రేట్ చేసాము, ఆ పడవల మధ్యలో, సీ మధ్యలో చేసాము. సో చాలా ఒక మంచి అనుభూతి అన్నమాట. కంప్లీట్ మీ లుక్కే అక్కడ ప్రెజెంట్ చేశారండి వితౌట్ మేకప్? అసలు మేకప్పే లేదండి. యాక్చువల్గా నాకు ఆడిషన్ అంటే అదొక చిన్న ఒక వీడియో టెస్ట్ చేశారు డైరెక్టర్ నా గెటప్ కోసం. అప్పుడు మేకప్ వేసాం, అంతా ఓకే అయింది. కమల్ హాసన్ గారు కూడా వచ్చి చూసారు, అంతా ఓకే అయింది. వెళ్ళిన ఫస్ట్ డే కూడా మేకప్ వేసుకుని వెళ్ళాము. డిఓపి గారు ఉంటే ఎవ్వరికి మేకప్ వద్దని సార్, ఇంకెళ్ళి అందరూ తుడిచేయడమే టిష్యూలు పెట్టి మొత్తం మేకప్ తీసే. అప్పటికే డైరెక్టర్ గారు అన్నారు, మేకప్ తీసేస్తే కొంచెం సిక్ లాగా అనిపిస్తుందేమో ఆర్టిస్ట్ ఫేస్ అంటే, లేదు సార్ నేను చూపిస్తాను మీకు ఎందుకు అని. సో ఇంకా కమల్ హాసన్ గారు కూడా చెప్పారు, లేదు అట్లా ఏం లేదు బాగుంటుంది,
ఆ స్కిన్ టోన్ చాలా బాగుంటుంది స్క్రీన్ మీద. అందరూ వితౌట్ మేకప్. ఆయన ఆబ్వియస్లీ మేకప్ వేయరు కమల్ హాసన్ గారు. మేకప్ అంటే ఏదైనా బ్లాక్ మేకప్ వచ్చినప్పుడు, ఏదైనా బర్నింగ్ వచ్చినప్పుడు అలాంటప్పుడే మేకప్ అంటే వేస్తారు తప్ప అదర్వైజ్ మేకప్ అది యూజ్ చేయరు ఆయన. సో ఇక నేను ఇంకా మై ప్రియా రామన్ అందరూ మేకప్ తీసేసాము. మీకు అంటే ఏదైనా పాయింట్ లో భయం అనిపించిందా? నాకు భయం అనిపించింది నిజంగా, ఎందుకంటే ఇంత డీ గ్లామర్ రోల్ అయిపోయింది ఆల్రెడీ. అది డీ గ్లామర్ రోల్, దాంట్లో ఇంకా మేకప్ లేకుండా అసలు ఇంకా చేపల దానిలాగే చేపలు అమ్ముకునే వాళ్ళలాగే ఉంటామేమో అని భయం వేసింది. ప్రియరామన్ అయితే మా అమ్మాయికి మంచి కలర్ బాగుంటుంది. కమల్ హాసన్ గారు ఇంకా మంచి, ఆయన కూడా చెప్పనే అవుతుంది. నేను అక్కడ కొంచెం భయంగా ఉండింది, కానీ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు చాలా బాగుంది. నాకు కమల్ హాసన్ గారు చెప్పారు, నేను కొంచెం నిజంగానే భయపడుతూ ఉన్నాను. ఏం భయపడదు, అప్పుడప్పుడు వెళ్ళి అర్థం చూసుకున్నా సరే ఎలా ఉందో ఫేస్ ఆవిడ, ఏం భయపడదు, స్క్రీన్లో నువ్వే బాగుంటావు, నీ స్కిన్ టోన్ చాలా బాగుంటుంది, ట్యాన్ అయిన స్కిన్ ఎప్పుడు బాగుంటుంది స్క్రీన్ మీద, నీకు తెలియదు డస్కీ కలర్ చాలా బాగుంటుంది అన్నప్పుడు నిజంగానే బాగుంది. అంటే బేసిక్గా ఆమని గారు సెకండ్ పర్సన్ కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తే ముందుకెళ్ళిపోతారు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు అంటే మీ మాటల్లో నాకు అర్థమవుతుంది. లైక్ శుభలగ్నం సినిమాలో కూడా ఇంత ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టరు ఏంట్రా అంటే ఇది క్లైమాక్స్కి ఎక్కడ తీసుకెళ్తారో నేను కథ వినలేదు, కథ అడగడానికి ధైర్యం లేదు. ఎక్కడ ఇది అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏదో కొంచెం నెగటివ్ షేడ్ వచ్చినట్టు అనిపిస్తుంది అని రోజు నేను వెళ్ళినప్పుడంతా కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అయినా చేస్తున్నాను, ఇచ్చిన రోల్ మనం బాగా చేయాలని చేస్తున్నాను. ఒక సీన్ కూడా నేను నా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాను. సో ఆ రోజు సుహాసిని గారు వచ్చి ఆవిడ అంతా ఒక కథ విని, ఏం సార్ ఇది ఏంటిది అంటే ప్లేస్ సోఫాలా కూర్చొని చెప్తుంటే ఈ అమ్మాయి రోల్ హైలైట్ అవుతుంది అన్నప్పుడు అమ్మా అనిపించింది. నేను కూడా ఫుల్గా కథ కూడా వినేసాను. సో అక్కడ నాకు చాలా హ్యాపీ అయింది. మీరు చూడడానికి చాలా ప్లెజెంట్గా కూల్గానే ఉన్నారు. మీకు ఆ వచ్చే రోల్స్ గడసరి క్యారెక్టర్స్ అది ఎట్లా ఓన్ చేసుకున్నారు మీరు? బేసిక్గా మీరు అలా ఉంటారా అంత గడసరిగా? అస్సలు ప్రతి సినిమాలో కూడా ఒక గడసరితనం అనేది మీకు అప్లై చేస్తారు డైరెక్టర్స్. అది ఎందుకని ఎప్పుడైనా అడిగారా? నేను అట్లుంటానా, నాకు అట్లాంటివి వస్తున్నాయని ఎప్పుడైనా మీరు? జంబలకి బొమ్మలు కూడా అలాగే ఉంటారు, కొంచెం డామినేట్ హీరో డామినేట్ చేసి తిడుతూ అలా వేసుకుంటూ సిగార్ వద్ద పడుతూ ఇలా అంతా ఉంటాను. కానీ నేను అలాంటి క్యారెక్టర్ కాదు. మరి ఎందుకో నన్ను అలా స్టార్టింగ్ నుంచి అలా క్యారెక్టర్స్ ఇచ్చారు. అది నాకు యాప్ట్గా ఉంది. ఆ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు బాగానే ఉంది. అది సో ఇచ్చే ప్రేక్షకులు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆమని గారు ఈ క్యారెక్టర్స్ లో బాగుంటారని. శుభలగ్నం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమని గారు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఏంటమ్మాయి అట్లా చేసావు ఇట్లా చేసావు అని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అప్పట్లో సినిమాలు చాలా ఓన్ చేసుకునేవారు, అంటే ఇట్లానే ఉంటారేమో వీళ్ళు బయట అన్నట్టు. ట్రూ నిజం. నేను అవుట్డోర్స్ వెళ్ళేదాన్ని కదా, తర్వాత ఆఫ్టర్ రిలీజ్ వెళ్ళాను. చాలా మంది పప్ప ఇక్కడ విలేజెస్లో ఉన్న వాళ్ళంతా ఏంటమ్మా మొగుడు నమ్మెత్తావేంటి అంటే, మొగుడు నమ్మెత్తావా, డబ్బులు ఏం చేస్తావు నువ్వు అని ఇట్లా అడిగేవారు అనమాట. ఇంత ఇన్నోసెంట్గా ఉన్నారు, ఇంత ఓన్ చేసేసుకున్నారు, నిజంగా నా మొగుడు నమ్మేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. అంటే శుభలగ్నంలో ఆమని క్యారెక్టర్స్ లాంటి వాళ్ళు బయట ఉంటారా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మొగుడిని అమ్మేసేంత క్యారెక్టర్ ఎక్కడ చూడలేదు. జలస్ అయితే ఉంటుంది మొగుడు మీద ఓవర్ జలస్ ఉంటుంది. నా మొగుడు నాకు మాత్రమే సొంతం, ఎవరికి వదలకూడదు అనే జలస్ ఉన్న లేడీస్ని చాలా పర్సంటేజ్ ఎక్కువ చూసాను నేను. అదర్వైజ్ అమ్ముకోవాలి, నాకు వద్దు, నువ్వు పెట్టేసుకుని నేను అలా నేను బాగా ఉంటానండి నేను ఎక్కడ చూడలే. కొంతమంది హీరోయిన్స్ పేరు చెప్పగానే వెంటనే ఇంకొక హీరోయిన్ గుర్తొస్తారు. అట్లా ఆమని గారు అనగానే ఖచ్చితంగా సౌందర్య గారు గుర్తొస్తారు. అసలు అంత బాండింగ్ ఎలా మీ ఇద్దరి మధ్యలో క్రియేట్ అయింది? అన్నా చెల్లెని ఒక సినిమా చేసాము, అక్కడ ఎక్కువ మీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయ్యాము. ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యారనమాట. మేము మళ్ళీ ఆఫ్టర్ షూటింగ్ తర్వాత రూమ్స్కి వెళ్తే నేను వాళ్ళ రూమ్లోనే ఉండేదాన్ని, వాళ్ళతోనే భోజనం చేసేదాన్ని, వాళ్ళతోనే ఉండేదాన్ని. సో అంత బాండింగ్ మాకు ఇదైంది. తర్వాత ప్రశాంత్ కుటీలో ఉండేవాళ్ళు, నేను కింద ఉంటే తన అమ్మ పైన ఉండేది, అప్పుడు కూడా వెళ్ళి కలిసేదాన్ని. ఈవెన్ నేను కొన్ని రోజుల తర్వాత కొన్ని కారణాల వల్ల నేను అక్కడ ప్రశాంత్ కుటీని వదిలేసి ఇంకా గోల్కొండ హోటల్లో ఉండేదాన్ని.
అప్పుడు కూడా తను పిలిస్తే వెంటనే ఎప్పుడైనా రమ్మంటే షూట్స్ లేనప్పుడు వెళ్ళేదాన్ని. వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు కూడా ఫోన్ చేసి మరి నేను వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు నేను లేదు అవుట్డోర్లో ఉన్నాను. అవుట్డోర్లో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఫోన్ చేశాను, ఏంట్రా ఎలా ఉన్నారు అంటే ఏడ్చేసింది. వచ్చి ఒక్కసారి రావా, నన్ను మాట్లాడాలి నీతో అంటే వెళ్ళాను. అప్పుడు వెళ్తే ఆ షూట్ అయిన తర్వాత వెళ్ళాను. అలా గట్టిగా పట్టేసి ఏడ్చేసి, ఒక సిస్టర్ని చూస్తే ఎలా ఏడుస్తుంది అలా ఏడ్చేసి, అమ్మని 4 పిల్లర్స్ మాది, మా నాన్న, అమ్మ, నేను, మా అన్నయ్య, ఒక పిల్లర్ పోయింది అని చెప్పి అలా గట్టిగా పట్టేసి ఏడ్చేసింది. సో అలా తన పర్సనల్స్ అన్నీ నాతో చెప్పుకునేది, నా పర్సనల్స్ అంతే తనతో చెప్పుకునేదాన్ని. సో ఇలాగా జర్నీ మాది ఉండేది. కొన్ని రోజులు ఉన్నా కూడా మా ఇద్దరు బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది, ఫ్రెండ్షిప్. అంటే సౌందర్య గారు ఇక్కడ లేరు అని తెలిసిన వెంటనే మీరు కూడా కొన్ని రోజులు ఎవరితోటి సరిగ్గా మాట్లాడలేదట, నిజమా అండి అది? నేను అసలు బేర్ చేయలేకపోయాను, అది నేను నమ్మలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నిజమా కలనా, అమ్మాయి పోవడం ఏంటి నాకు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు మీరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు, చాలా మందిని చూస్తూ ఉంటారు. మీ ఎరాలో ఉన్న హీరోయిన్స్ మీ మధ్యన ఉన్న బాండింగ్, ఇప్పుడున్న హీరోయిన్స్ వాళ్ళ మధ్యన ఉన్న బాండింగ్స్ ఎట్లా ఉంటున్నాయి? నేను ఒక సీనియర్ కదా, నేను ఇక్కడ పక్కన వెళ్ళి కూర్చొని నాకు వాళ్ళతో ఏంటి అలా నేను ఉండను. చిన్నపిల్లలైనా వాళ్ళతో హ్యాపీగా నవ్వుతూ వాళ్ళతో ఈక్వల్గా ఉంటాను. నాకు కూడా ఒక యూత్ వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు నేను కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాను కదా. సో అందుకని వాళ్ళలాగే కొంచెం నేను కూడా కలిసి ఉంటాను కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు, బాగుంటారు, చాలా బాగా. చూడండి మీరు కూడా చిన్నపిల్లలానే ఉన్నారు. అసలు ఆ సీక్రెట్ ఏంటి, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు చెప్పాలి మాకు ఇప్పుడు. మీరు ఈ డే ఎట్లా స్టార్ట్ అవుతుంది? డే ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఆబ్వియస్లీ 4 o'clock లేస్తాను. లేచిన తర్వాత కాసేపు ఎక్సర్సైజ్ చేస్తాను, అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంకా తర్వాత స్నానం చేసి పూజ చేస్తాను. ఇది నా ఫస్ట్ నా పాజిటివ్ వైబ్రేషన్ ఇది అనమాట. పూజ చేయకపోతే అవ్వదు నాకు. అవును తెలుసు, చాలా స్పిరిచువల్ మీరు. మీ అమ్మగారు కూడా ఇంత చిన్న పిల్లప్పుడు ఎందుకు నీకు ఇవన్నీ? నా మావయ్యలంతది ఇది ఎక్కడ వెళ్ళి సన్యాసి అయిపోతుంది చూసుకో, మరి ఎప్పుడు చూడు దేవుడు అంటుందని చిన్నప్పటి నుంచే ఉంది అది. నాకు ఆ ఫోబియానా లేదని తెలియదు, నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఒక ఇష్టం. మీరు కెరియర్ స్టార్టింగ్లో సెలెక్టివ్గా చేసేవాళ్ళ? లేదు అందరూ పెద్దవాళ్ళే అప్రోచ్ అవుతున్నారు, అందరు సినిమాలు చేయాలి అని చెప్పి బిజీగా గడిపిన రోజులు ఉన్నాయి, అంటే తీరిక లేని డేట్స్ కూడా అడ్జస్ట్ చేయలేని రోజులు ఉన్నాయా మీకు? 1 yearలో 13 movies చేశాను హీరోయిన్గా. సో అప్పుడైతే నిద్ర ఉండేది కాదు. నైట్ ఒక షిఫ్ట్, నైట్ ఒకరికి కాల్ షీట్ అంటే మార్నింగ్ ఒకరికి కాల్ షీట్. అసలు ఆ షార్ట్ గ్యాప్లో ఇన్స్టెంట్గా అలా నిద్రపోవడం తప్ప ఇంకా నిద్ర ఉండేది కాదు. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి మీరు ఎటు రిలీజ్ అన్న ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నారీ సినిమా చేస్తున్నాను, విమెన్స్ డే స్పెషల్గా నారీ మూవీ చేస్తున్నాను. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళలో ఒక సినిమా చేస్తున్నాను, మంచి క్యారెక్టర్. మళ్ళీ ప్రవీణ్ సత్తార్ గారితో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నారీ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది, విమెన్స్ డే స్పెషల్గా. సో ఆ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి ఆమని గారు? దీనిలో ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అండి నాది. అంటే నా కెరీర్లో మంచి క్యారెక్టర్స్ చేశాను, ఇది కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఇది కూడా ఒక రేపు రిలీజ్ అయితే అందరూ మాట్లాడుకునేది మంచి క్యారెక్టర్, బాగా చేసిన ఆమని అనే క్యారెక్టర్. ఇది కూడా చాలా మంచి క్యారెక్టర్. సాంగ్ రిలీజ్ అయింది, చాలా మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నట్టు అనిపిస్తోంది. సో ఏం పోర్ట్రే చేయదలుచుకున్నారు ఆ సినిమా త్రూ ఏంటంటే మన సొసైటీ, మనమే ఇది ఎక్కడ తప్పు మనం చేస్తున్నాము, పేరెంట్సా లేదు వాళ్ళే స్టూడెంట్సా, లేదా మనకు గురువుగా ఉండే టీచర్సా, ఇది సరిగ్గా ఎవరు చెప్పట్లేదా, గైడ్ చేయట్లేదా పిల్లలకి, వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారు, ఎందుకు అమ్మాయిలు కూడా దీనికి ఒక రీజనా, ఇలా చేయడానికి ఒక రీజనా, ఇవన్నీ ఈ సినిమాలో కొంచెం డైరెక్టర్ గారు కొంచెం ఇదిగా చూపించుంటారు. ఆడవాళ్ళ గురించి చెప్పడం ఓకే, ఈ ర్యాప్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది కదా, ఈడు మగాడేంటి రాబుజ్జి, అంటే అందరినీ ఒకే తాను ముక్కలుగా చేసేస్తున్నారా ఏంటి? లేదు, అది మగాళ్ళ కోసమే చేసింది. కానీ మగాళ్ళంటే అది వాళ్ళని తిడుతున్నట్టు కాదు థాట్, అది ఒక వాళ్ళు తెలుసుకోవాలి మగాడంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే దానికోసం అదొక సాంగ్ చేశారు మగాళ్ళ కోసం, అంతే. బేసిక్గా ఆమని గారు ఫెమినిస్టా మీరు? ఎంతైనా ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తాం కదా. చాలా మంది అంటే సపోర్ట్ చేస్తారు,
మాట్లాడతారు, ఫెమినిస్ట్ అంటే ఒప్పుకోరు కొంతమంది. ఫెమినిస్ట్ అంటే అది తప్పేం లేదు, ఎందుకంటే మనం లేడీస్కి మేమే సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు కదా, ఆడవాళ్ళకి మనమే చేయాలి. ఇప్పుడు నాకు ఒక ఆడపిల్ల ఉంది, నా కూతురికి నేను సపోర్ట్ చేస్తే ఎవరు చేస్తారు? సో అలాగే అందరు ఆడపిల్లలు అలాగే కదా. సో ఎవరిని మనం ఇప్పుడు వేరే పిల్లలు కూడా నా కూతురు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఒక విజన్తోనే చూడాలి. సో అలాంటప్పుడు సపోర్ట్ చేయాలి కదా, తప్పదు కదా. అండ్ మీ అమ్మాయి ఏజ్ ఎంత ఆమని గారు? 8 years. 8 years. మీ సినిమాలు చూస్తూ ఉంటారా? అంటే పాత సినిమాలు చూపిస్తూ ఉంటారా మీరు? అది పాత సినిమాలు చూస్తుంది, కొత్త సినిమాలు చూస్తుంది, షూటింగ్స్కి వస్తుంది, అన్ని చేస్తుంది. చూసేసి నన్ను ఫుల్ ఎంత నన్ను విమర్శించాలో విమర్శిస్తుంది. అందరూ నన్ను చాలా బాగా మంచిగా చెప్తారు. 8 years కే మిమ్మల్ని విమర్శిస్తుంది అంటే ఇట్లా చేయకూడదు, అలా చేయాలి. నాకు మా అమ్మ అంటే మా అమ్మ నన్ను ఎంత పొగుడుతుందో అది మా అలాగే విరుద్ధంగా ఇంకొక అమ్మ, అది నాకు అత్తగారు. నాకు కరెక్ట్ గా చెప్పి ఇది నాకు అత్తగారు అది. నాకు నిజంగానే మా అత్తగారు చాలా మంచి వాళ్ళు, ఏది మాట్లాడు మా అత్తగారు. అంటే పాత సినిమాల్లో అత్తగారిని ఎట్లా చిత్రీకరించారో అలా రావే వస్తుంది చూడు ఎలా చేస్తున్నావు అంటే. నేను డాన్స్ మామూలుగా ఇంట్లో చేస్తుంటే ఇక్కడే ఆపు ఆపు ఒక మంచి ఒక అందమైన ఒక హీరోయిన్ వేస్తుంది, ఇలా సన్నగా ఉంటేనే డాన్స్ చేయాలి, నువ్వు ఇలా ఉండి డాన్స్ చేస్తే బాగాలేదు, నువ్వు ఫస్ట్ ఒళ్ళు తగ్గించంటుంది. చాలా చాలా క్రిటిసైజ్ చేస్తుంది నన్ను. ఒక లెవెల్కి కోపం కూడా వస్తుంది, నువ్వు ఇలాంతా చేస్తా కదా, నేను మీ మమ్మీ కాదు పో అనేస్తాను. బట్ ఈ ఏజ్ లో అట్లాంటివి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఇష్టం, కానీ ఇలా వచ్చినప్పుడు అది చాలా ఏదిగా చెప్తుంటది. నా కోసం ఆ డైలాగ్ ఒకసారి చెప్పరా? ఏమిటో చాలా ఇష్టం నాకు, చాలా అంటే నాకే కాదు చాలా మందికి ఇష్టం ఆ డైలాగ్. మీరు ఆ డైలాగ్ అన్న తర్వాత నాకు తెలిసి చాలా మంది ఆ డైలాగ్ ఇంట్లో యూజ్ చేసి ఉండొచ్చు. ఒక్కసారి చెప్పరా ఆ డైలాగ్? అంటే ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకొని డైలాగ్. సెంటెన్సా? ఇక్కడ వచ్చాను, మిమ్మల్ని చూశాను, మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, ఏమిటో అసలు ఆ సినిమాకి ఆ డైలాగే హైలైట్ అండి. అది ఎన్ని ఎక్స్ప్రెషన్స్తో అంటే బాధతో చెప్పుంటాను, ఏమిటో ఏడుస్తూ చెప్తుంటాను, మళ్ళీ ఫన్నీగా చెప్తాను, కోపంతో ఏమిటో అంటాను. ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఎక్స్ప్రెషన్స్తో డైరెక్టర్ గారు కృష్ణారెడ్డి గారు చెప్పుంటారు నన్ను. నారి మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు ఆమని గారు? అందరూ చూడాల్సిన మూవీ. తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక కుటుంబ సమేతంగా వెళ్ళి కుటుంబ కథా చిత్రం ఇది. ఒక హీరోయిన్ ఓరియంటెడ్ అంతా ఏం కాదు ఇది, అన్నీ ఉన్నాయి ఇందులో. రొమాన్స్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, మెసేజ్ ఉంది. ఆడవాళ్ళు ఏం చేయాలి, మగవాళ్ళు ఏం నేర్చుకోకూడదు, ఏం చేయకూడదు ఈ సొసైటీలో, ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఆడదని ఒక పవర్ శక్తి, ఏ ఒక సమయంలో ఎలాంటి ఒక పరిస్థితిలో కూడా ఆవిడ ఎక్కడ కోల్పోకూడదు, ధైర్యాన్ని కోల్పోకూడదు, స్ట్రాంగ్ ఉండాలి, మూవ్ ఆన్ అవ్వాలి, అప్పుడే ఆవిడ విజయాన్ని సాధిస్తుంది, ఆవిడ అనుకున్నది సాధిస్తుంది. సో ఆవిడ అనుకున్నది ఏం ఫినిష్ అవుతుంది అనేది ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. మోస్ట్ సందర్భంగా రిలీజ్ అవుతుంది ఈ మూవీ March 7th. ఆ రోజు ఫస్ట్ షోకి ఒక కపుల్స్, అది అన్న చెల్లెలు అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లేదా లవర్స్ అవ్వచ్చు. సో ఒక టికెట్ వెళ్ళి ఒక టికెట్ ఫ్రీ అనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఆమని గారు. అసలు మీతో మాట్లాడుతున్నట్టే అనిపించలేదు నాకు, టైం అట్లా పాస్ అయిపోయింది మీతో మాట్లాడుతూ ఉంటే. మీరెంత డౌన్ టు ఎర్త్ ఉన్నారో అట్లానే మాట్లాడారు. మీ కెరియర్ ఇలానే ముందుకు వెళ్ళాలి, మీరు ఏవైతే అనుకుంటున్నారో క్యారెక్టర్స్ అన్నీ మీకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమని గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.